నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులందరూ భేటీ అయ్యారు. అంటే సినీ ఇండస్ట్రీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశం పైన మనకు పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గడిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు సినీ ప్రముఖులందరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? హైదరాబాద్ నగరం అనేది సినీ ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైన నగరం. ఎందుకంటే ఇక్కడ మంచి రామోజీ ఫిలిం సిటీ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అన్ని మంచి మంచి స్టూడియోస్ అన్నీ ఉంది. రామానాయుడు స్టూడియోస్ ఉంది, ఈ సారథి స్టూడియోస్ ఉన్నది. ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచి మెడ్రాస్ నుంచి తరలి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదట హైదరాబాద్ వచ్చేసి సినీ పరిశ్రమని హైదరాబాద్కి తీసుకురావడానికి బాగా కృషి చేశారు. అప్పుడు కాలంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా దానికి బాగా తోడ్పడ్డారు, చెన్నారెడ్డి గారు తోడ్పడ్డారు. వీళ్ళందరూ కృషి వలన చెన్నై నుంచి పరిశ్రమ మెల్లమెల్లంగా తరలి వచ్చిందనమాట. మొదట్లో సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అట్లా రామానాయుడు స్టూడియో అలా ఉండేది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీ ఉంది. ఇక్కడ రామోజీ స్టూడియో మీరు జస్ట్ సూట్ కేసుతో క్యాష్ తీసుకెళ్తే మొత్తం సినిమా అక్కడే ప్రిపేర్ చేయొచ్చు, మొత్తం టోటల్ బిగినింగ్ టు ఎండింగ్. అలాంటి మంచి వాతావరణంలో హైదరాబాద్ సినీ పరిశ్రమ ఉందన్నమాట. అందరూ నాయకులు, తెలుగు సినిమా యాక్టర్స్ మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ పెద్ద హీరోల దగ్గర నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి, హీరోయిన్స్లో కొంతమంది మన తెలుగు వాళ్ళు కాని వాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి వస్తారు, అది వేరే విషయం. అందరు దర్శకులు కూడా ఇక్కడే ఉంటున్నారు. రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకులు అందరూ, రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు, అలాగే బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ఇలా దర్శకులు మొత్తం ఇక్కడే ఉన్నారు. త్రివిక్రము, సుకుమారు, చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. అలాగే సినీ పెద్దలు మన అల్లు అరవింద్ గారు, వెంకటేష్ గారు బ్రదర్ సురేష్ గారు, చిరంజీవి గారు, అట్లాగే బాలకృష్ణ గారు, ఇలా అందరూ ముఖ్య నాయకులు అందరూ ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి సినీ పరిశ్రమ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట. డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా సినిమాలు చక్కగా మంచి వాతావరణం హైదరాబాద్. ఈ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్కి అన్ని అనువుగా ఉంటాయి అన్నమాట. అలాంటి హైదరాబాద్లో ఈ సినిమా పరిశ్రమని ఎట్లా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు సినీ పెద్దలందరూ దిల్ రాజు గారి నాయకత్వంలో, ఎఫ్టీఏ చైర్మన్ కదా ఆయన, నామినేటెడ్ పోస్టు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం సినీ ఫీల్డ్ అంతా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కలిశారనమాట. ఆయన కలిసినప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశారు. మహిళల గురించి, డ్రగ్స్ గురించి సినిమా వాళ్ళు కూడా వాళ్ళ ప్రొటెక్షన్, మహిళా ప్రొటెక్షను, డ్రగ్స్ అవేర్నెస్ గురించి సినీ ఫీల్డ్ బాగా ఫాలో అయితే బాగుంటుంది. సినీ ఫీల్డ్ అంతా కొంచెం మాకు సహకరించండి. సినీ ఫీల్డ్ని మనం బాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్ళండి, ఇంకా హాలీవుడ్ లెవెల్లో కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చేటట్టుగా చేయండి. మా గవర్నమెంట్ సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒక ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా హైదరాబాద్కి ఒక అసెట్గా తయారు చేద్దాం. మీరు కూడా ఒక కమిటీ ఫార్మ్ అవ్వండి, డెవలప్మెంట్ ఆఫ్ సినీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్. అలాగే మేము కూడా ఒక సబ్ కమిటీని వేస్తున్నాం. ఇవాళ మినిస్టర్స్తో బట్టి విక్రమార్క నాయకత్వంలో సబ్ కమిటీని వేశారు. ఏ ఇష్యూస్ కొంచెం సాల్వ్ కాని ఇష్యూస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి మీకేం కావాలి, మీ నుంచి మాకేం కావాలనేది పరస్పరం 2 కమిటీలు కూర్చుని ఒక సొల్యూషన్, అట్లా మన సినీ పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ మధ్య వచ్చిన కొన్ని ఇష్యూస్ వలన కొన్ని ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందులు ఇక రాకుండా నాకైతే ఈ బెనిఫిట్ షోస్ కానీ, సినిమా రేట్లు పెంచడం కానీ నాకైతే అది అంత నా పర్సనల్ ఉద్దేశంలో నాకు అంత ఇష్టం లేదని చెప్పాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. అది దిల్ రాజు గారు ఏం చెప్పారంటే తర్వాత ప్రెస్ మీట్లో, సినిమా టికెట్స్ రేట్లు పెంచడం కానీ బెనిఫిట్ షోస్ వేయడం కానీ చాలా చిన్న ఇష్యూ, దాని గురించి కాదు. దాని గురించి మళ్ళా మా కమిటీ అంతా చర్చించుకుని మళ్ళా మంత్రివర్గం సబ్ కమిటీతో కూడా మేము కూర్చుని మళ్ళీ ఒక 15 రోజుల్లో మొత్తం రిపోర్ట్ అంతా వాళ్ళకి ఇస్తాము. అది పెద్ద ఇష్యూ కాదు. మిగతా ఇష్యూస్ అన్నీ చాలా ఉన్నాయి. అవి మాకేమేం కావాలనేది మేము అడుగుతాము, ఫెసిలిటీస్. అలాగే గవర్నమెంట్ కూడా చాలా రెడీగా ఉంది. మా దగ్గర నుంచి ఏం కావాలో రేవంత్ రెడ్డి గారు అడిగారు. అవన్నీ మేము చేయడానికి గవర్నమెంట్కి పూర్తి సహకారం అందిస్తాము. మేము ఎల్లవేళలా గవర్నమెంట్కి అందుబాటులో ఉంటామని చెప్పారనమాట. ఆల్మోస్ట్ సినీ ఫీల్డ్ అంతా వచ్చింది. మురళీమోహన్ గారు లాంటి సీనియర్ పర్సన్స్, రాఘవేంద్రరావు గారు వెళ్ళారు, అందరూ ఆల్మోస్ట్ చాలామంది వచ్చారనమాట. వెంకటేష్ గారు వెళ్ళారు, నాగార్జున వెళ్ళాడనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ గవర్నమెంట్ దాన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేసింది, డిస్ట్రాయ్ చేసింది, ఏంటి హైడ్రా. దాని విషయంలో కూడా
రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా నాగార్జున అంటే అనే ఉద్దేశంతో అనుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో లేదు వాళ్ళకి. అదేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం హైడ్రా చేసిందనమాట అది. అయినా సరే నాగార్జున గారు వాళ్ళు వెళ్ళారు, షాలు కప్పారు రేవంత్ రెడ్డి గారికి. అందరూ మంచి మంచి వాతావరణంలో, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినాయి. అందరూ రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి సపోర్టివ్గా పలికారు. అంతర్జాతీయ స్థాయిలోకి మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లాలని ఆయన కోరాడు. అదేవిధంగా మేము కూడా చేస్తామన్నాం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. అన్ని చాలా సినిమాలు చేస్తున్నారు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో విలనిజాన్ని ప్రోత్సహిస్తున్నారనమాట. నా ఉద్దేశం ఏంటంటే అది కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. ఎప్పుడైనా సరే హీరోస్ మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్య లక్కీ భాస్కర్ వచ్చింది, ఎంత మెసేజ్ ఓరియంటెడ్. అలాగే ఇటువరకు మహానటి సావిత్రి, ఈ చాలా చిన్న సినిమాలు అయినా సరే సూపర్ హిట్ అయినాయి అనమాట. సీతారామం, ఇలా చక్కటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలని పబ్లిక్ కూడా ఎంకరేజ్ చేస్తారు. దీనికి కోట్లు ఖర్చు పెట్టి హీరోస్కి, డైరెక్టర్స్కి 100 కోట్లు ఇచ్చేసి, బడ్జెట్ పెంచేసి 1000 కోట్లు చేసి, టికెట్స్ పెంచేసి నానా హంగామా చేసే బదులు మంచి నీతివంతమైనవి, పిల్లలకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ పిక్చర్స్ తీసుకొస్తే మెసేజ్ ఉంటుంది. యూత్కి ఎలాంటి మెసేజ్ వెళ్ళాలి, ఫ్యామిలీ పిక్చర్స్కి ఎలాంటి, యూత్ కోసం కొన్ని సినిమాలు, ఫ్యామిలీస్ కోసం కొన్ని సినిమాలు, అలాగే సొసైటీ సామాజికంగా ఎలా ఉంటుందనే దాని మీద కొంత, మహిళల కోసం కొన్ని సినిమాలు, అట్టా మనం అలా కాకుండా పౌరాణిక సినిమాలు, రామాయణం, భారతం, భగవద్గీత, వీటి మీద సినిమాలు తీయొచ్చు అనమాట. ఇంత ఖర్చు పెట్టి వైలెన్స్ ఇవన్నీ పెట్టి తీసే బదులు రామాయణం కానీ భారతం కానీ కనుక సినిమా తీస్తే పిల్లలకి లేటెస్ట్గా చాలామందికి రామాయణం తెలీదు, భాగవతం తెలీదు, భారతం తెలీదు. అవి ఎంతో ముఖ్యమైన గ్రంథాలు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు వాటిని. ఇప్పుడు భారతం కానీ రామాయణం కానీ సినిమాలు తీస్తే ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుంది. రామాయణంలో ఏం జరిగింది, రాముడు ఎలా ప్రవర్తించాడు, అలాగే భారతంలో ఏం జరిగింది, సోదరుల మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చినాయి, ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, కర్ణుడు ఎలాంటి వాడు, దుర్యోధనుడు ఎలాంటి వాడు, అదే సేమ్ టైం అర్జునుడు ఎలాంటి వాడు, అలాగే కృష్ణుడు ఏం చేశాడు, రామావతారంలో రాముడి లక్షణాలు ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థికి ఇలాంటివి తెలియాలి. తెలిస్తే ఏంటంటే విద్యార్థులు కూడా మంచి లక్షణాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రీసెంట్గా వచ్చిన పాన్ ఇండియా 1, 2 అని తీసి ఒక స్మగ్లర్స్ని హీరోగా పెట్టేస్తే అదే గొప్పతనం అనుకుని వాళ్ళు కూడా స్మగ్లింగ్ చేస్తారు. స్మగ్లింగ్ ఎలా చేయాలో టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు ఆ సినిమా చూసి. అందుకని ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీయటం అంత హర్షణీయం కాదు. మంచి సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాలి. అవును. ఎడ్యుకేషన్ ఎలా ఉందో తీయాలి, ఎడ్యుకేషన్లో వచ్చే సమస్యలు ఏంటో సినిమా తీయాలి, ఎంటర్టైన్మెంట్ కలిపి తీయాలి. వాటిని చక్కగా హాస్యపరితమైన సినిమాలు తీయాలి. హాస్యమే కరువైపోయింది రీసెంట్ పిక్చర్స్లో. ఎక్కడ హాస్యం కనబడట్లా, అంతా వైలెన్స్, మాస్ వైలెన్స్. ఎమోషనల్ పిక్చర్స్ తీయచ్చు. ఎమోషనల్గా బంధాలు, కుటుంబ బంధాలు ఎలా ఉంటాయి, అన్నా చెల్లెలు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ఇలాంటి సినిమాలు తీస్తే బాండింగ్ పెరుగుతుంది సొసైటీలో. మిత్రులు అంటే ఎలా ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఇలాంటి సినిమాలు తీయాలి. నీతి కథలు చాలా ఉన్నాయి అన్నమాట. మనకి పురాణాలు చాలా చెప్తున్నాయి. అట్లా ఎన్నో తీయచ్చు అనమాట. ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట కథలు ఎతికితే. అవన్నీ ఎతకకుండా పాటలు కూడా ఒక్కళ్ళకి అర్థం కాని పాటలు పెట్టేసి ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్తో ఉండి, ఆ డ్రెస్సింగ్ ఏంటో, ఆ డ్రగ్స్ ఏంటో, ఆ పబ్స్ ఏంటో, ఆ పబ్స్లో ఐటమ్ సాంగ్స్ ఏంటో, ఇవన్నీ కొంచెం సమాజానికి ఎబ్బెట్టుగా ఉన్నాయన్నమాట. అదే మంచిది అనుకుని ఇప్పుడు పబ్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు యూత్. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. డ్రగ్స్ మంచిది కాదని ఒక సినిమా తీయచ్చు, పబ్స్కి వెళ్ళటం మంచిది కాదని ఒక సినిమా తీయచ్చు, అట్లా డ్రింకింగ్ హ్యాబిట్ మంచిది కాదని ఒక సినిమా తీయచ్చు. ఆ మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ కరువైపోయినాయి. అనవసరంగా విలనిజాన్ని హీరోయిజంగా చూపించి పిల్లల్ని చెడగొడుతున్నాం. భావి పౌరులు వాళ్ళు, మన భారతదేశాన్ని నిర్మించాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సినీ ఫీల్డ్లో కూడా ఉంది. ఎందుకంటే సినిమా బాగా ఎఫెక్టివ్. దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు చాలామంది. సినిమాలో రియల్గా హీరోగా ఫీల్ అవుతాడు అనమాట ఎవరు చూసిన ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మంచి కథలు నేను ఇప్పుడు చెప్పినట్లుగా అలా తీసుకుంటే సమాజానికి సమాజ హితం కోరే కథలు చేస్తే బాగుంటుంది. రామాయణం తీయాలి, రాముడిని పెట్టి తీయాలి, లేకపోతే భారతం అంతా తీయచ్చు, కృష్ణుడి క్యారెక్టర్ చేయొచ్చు, అర్జునుడు చాలా ఇంపార్టెంట్, ధర్మరాజు ఎంత గొప్పవాడో అది తీయొచ్చు, సత్యం అంటే ఏంటో తీయొచ్చు, సత్య హరిశ్చంద్రుడు ఏం చేశాడో తీయొచ్చు,
విశ్వామిత్రుడు ఋషులు ఏంటో తెలియదు, ఎంతమంది ఋషులు ఉన్నారో తెలియదు మన వాళ్ళకి. అవును. విశ్వామిత్రుడు ఎవరో తెలియదు, వశిష్ఠుడు ఎవరో తెలియదు, అసలు ఇప్పుడు దేవతల పేర్లే తెలియదు, అసలు దేవత అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ మైథలాజికల్ మూవీస్ చేయాలి, హిస్టారికల్ మూవీస్. హిస్టరీ, బోల్డ్ హిస్టరీ ఉంది మన భారతదేశానికి. ఎంత ఎంత మంచి మంచి రాజులు, అశోకుడి మీద తీయొచ్చు, బుద్ధుడి మీద తీయొచ్చు, సిద్ధార్థుడు, ఎంత ఎంత మంచి మంచి నాయకులు ఉన్నారు. శివాజీ, ఛత్రపతి శివాజీ మీద సినిమా తీయొచ్చు, అట్లాగే సుభాష్ చంద్రబోస్ మీద సినిమా తీయొచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారి మీద సినిమా తీయొచ్చు. ఎంతోమంది ఎంతోమంది నాయకులు ఉన్నారు మంచి మంచి. అబ్దుల్ కలాం గారి మీద సినిమా తీయొచ్చు. సినిమాటిక్గా చక్కగా ఆయన చరిత్ర అంతా తీయొచ్చు. సైంటిఫిక్గా మన భారతదేశం ఏమేమి అచీవ్ చేసిందని సినిమాటిక్గా తీయొచ్చు అనమాట. హాస్యాన్ని అన్ని రకాల చొప్పించి పిల్లలకి అట్రాక్టివ్గా చేయొచ్చు అనమాట గ్రాఫిక్స్ వాటిని. అలాంటి వాటి తీయాలి. కానీ దొంగలు ఎట్లా దోచుకోవాలి అన్ని నేర్పితే పిల్లలకి ఏం సందేశం ఇస్తాం మనం? అది చాలా తప్పు అనమాట. భేటీలో సినీ ప్రముఖులందరిలో చిరంజీవి గారే ఇంకా రాలేదని కూడా వార్తలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్కసారి అందరికీ టైం కుదరదు అనమాట వస్తానికి. ఆయన ఏదో బిజీగా ఉండుంటారు, షూటింగ్లో వచ్చి ఉంటారు అనమాట. అంతేగాని దానికి వేరే సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వేరే రకరకాల అర్థాలు తీస్తారు దానికి. దాన్ని మనం అంతా పట్టించుకోవక్కర్లా. బాలయ్య రాలేదు, చిరంజీవి రాలేదు, మరి ఇంకా కొంతమంది రాలా. మరి వాళ్ళందరికీ ఏ పనులు ఉండి దాని గురించి మనం ఊరినే దానికి పెడదాలు తీసేసి సోషల్ మీడియాలో వీడియోలు చేసేస్తే అంత కరెక్ట్ కాదు. అది ఆయనకి ఏదో పని ఉంటుంది. థ్యాంక్ యూ సార్.